న్యూక్లియర్ కేపబిలిటీస్ నిజంగా డిస్ట్రాయ్ అయ్యాయి అంటారా? అంత ఈజీ కాదు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జియో పాలిటిక్స్లో అర్థం చేసుకోవాల్సింది అంటే మిలిటరీ స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా హ్మ్. ఇంగ్లీష్లో అంటారు డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. హ్మ్. మీరు అన్నీ ఒక చోట్ల పెట్టుకోరు ఎప్పుడు. అది చేస్తున్న అన్నిటికంటే పెద్ద తప్పు అది. మీ దగ్గర 400 కిలోలు ఉంటే మీరేం చేస్తారు? హ్మ్. 100 కిలో తెహరాన్లో పెట్టుకుంటారు, 100 కిలో ఇస్ఫహాన్లో పెట్టుకుంటారు, 100 కిలోలు ఫొడ్రోలో పెట్టుకుంటారు, 100 కిలోలు ఇంకెక్కడన్నా పెట్టుకుంటారు. మీరు డిస్పర్స్ చేస్తారు దాన్ని, ఒక చోట పెట్టుకోరు. ఎందుకంటే రేపు ఒక స్పెషల్ ఫోర్సెస్ వచ్చి అమెరికన్ సీల్ ఆపరేషన్ జరిగితే వాళ్ళు మొత్తం 400 కిలో అట్లనే ఎత్తుకుపోతారు. ఓహో! అది ఉండకుండా ఉండడానికి మీరేం చేస్తారు? డిస్ట్రిబ్యూట్ చేస్తారు దాన్ని. ఇప్పుడు ఈయన అంటున్నారు మేము వాళ్ళ మొత్తం మిసైల్ సైట్స్ని, లాంచింగ్ ప్యాడ్స్ని అంతా డిస్ట్రాయ్ చేసామని. మళ్ళీ ఇవాళ పొద్దున వీళ్ళ మీద యూఏఈ మీద కానీ, నిన్న కువైత్ మీద కానీ ఎట్లా వీళ్ళు బాంబులు విరుస్తున్నారు, ఎట్లా మిసైల్స్ పంపిస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర కేపబిలిటీ ఉంది, ఇంకా లేదని కాదు. బట్ ఇరాన్ని వీళ్ళు ఇట్లా రియాక్ట్ అవుతారని అమెరికా ఎప్పుడు ఆలోచించదు లేదు. అది ట్రంప్ ఇండైరెక్ట్లీ తెలియకుండా చెప్పాడు ఇవాళ. అంతా అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్ అది కాదు, ఈ యాక్సిడెంట్లీ సెడ్ ఇట్. ముందన్నారు వాళ్ళ దగ్గర ఏం లేదని చెప్పింది. వెరీ పవర్ఫుల్ ఆర్మీ అన్నారు. దే హ్యావ్ ఎ వెరీ పవర్ఫుల్ ఆర్మీ అంటే ఆర్మ్ ఫోర్సెస్. అది ఒక అక్నాలజ్మెంట్ దట్ ఇరాన్ హ్యాస్ ఫాట్ బ్యాక్ అని. ఇరాన్ వెనుజువేలా కాదు, అది ట్రంప్ ఇప్పుడు అర్థం చేసుకున్నారు. వెనుజువేలన్ ఆర్మీ అది ఇదని చెప్పారు కానీ వాళ్ళ దగ్గర అసలు ఆర్మీ లేదు, ఏం లేదు. కానీ ఇరాన్ చూడండి ఇప్పుడు కూడా నిలబడి కొట్లాడుతాం. సో మెయిన్ థింగ్ ఏంటంటే పవన్ గారు, ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత హైపోథెటికల్గా ఒక 6 నెలల తర్వాత సిచ్యువేషన్ చూస్తే మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ఒక లీడర్గా పైకి వస్తారు. ఒకటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిందంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా స్ట్రాంగ్. వాళ్ళ దగ్గర టెక్నాలజీ పవర్ ఉంది, మైండ్ పవర్ ఉంది. నేను చెప్పాను చూడండి, వాళ్ళ ఎడ్యుకేషన్ చాలా మంచిది, వాళ్ళ లిటరసీ చాలా హెవీ. ద సేమ్ కెనాట్ బి సెడ్ అబౌట్ సౌదీ ఆర్ యూఏఈ ఆర్ ఖత్తర్ ఆర్ వాళ్ళ దగ్గర అంత కేపబిలిటీ లేదు. సో వీళ్ళు చేస్తున్నది మెయిన్గా ఆ ఎడ్యుకేషన్ యూజ్ చేసే వీళ్ళు ఈ టెక్నాలజీని తయారు చేస్తున్నారు. షహీద్ డ్రోన్లు తయారు చేయడం అంటే మీకు యూ కెనాట్ జస్ట్ ఒక సైకిల్ కాదు అది తయారు చేయడానికి, లేకుంటే ఏదో పతంగ్ కాదు. మీరు దానికి ఉన్న టెక్నాలజీ నేర్చుకొని దాన్ని కంప్లీట్గా అసెంబుల్ చేయడానికి మీ దగ్గర అన్ని కేపబిలిటీ ఉండాలి. వాళ్ళని రక్షించింది అదే కదా. దానికోసం వాళ్ళు అల్యూమినియం ఫ్యాక్టరీస్ పెట్టుకున్నారు, స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. ఎందుకు? దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ అంతా అక్కడి నుంచి వస్తుంది. ఫ్యాబ్రికేట్ చేయాలంటే కావాలి కదా మీ దగ్గర. ఓకే, అది వీళ్ళ దగ్గర ఉంది. మీరు రేపు మీ మీద మొత్తం ఆంక్షలు పెట్టినప్పుడు, శాంక్షన్స్ పెట్టినప్పుడు మీరు బయట నుంచి తెచ్చుకోరాదు, ఏం తీసుకోలేకపోతారు మీరు. యూ కెనాట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో వీళ్ళ దగ్గర ఉన్న స్టీల్ ఫ్యాక్టరీలో, వీళ్ళ దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అల్యూమినియం ఫ్యాక్టరీస్ కూడా వీళ్ళ దగ్గర ఇరాన్లోనే ఉంది. సో వాళ్ళకి ఇది ఇప్పుడు కోపం, ఎందుకంటే గల్ఫ్ రీజన్లో ఉన్న ప్రతి ఇండస్ట్రియల్ పార్క్ మీద కొడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది టుమారో మేము ఇది రిపేర్ చేసి వచ్చేదాకా ఇంకా 5-6 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు దాకా వీళ్ళ స్టీల్ ఫ్యాక్టరీలో మొత్తం ప్రొడ్యూస్ చేసుకుంటారు. అది జబెల్ అలీ ఉండొచ్చు, లేకుంటే సౌదీ అరేబియాలో ఉండొచ్చు, ఖత్తర్లో ఉండొచ్చు రేపు. బట్ మేము అది అంగీకరించాము. వీ విల్ డెస్ట్రాయ్ దెమ్ ఆల్సో.